దిశగా కానీ మొన్న చూస్తే మీకు అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో మ్యాక్సిమం ఒక సీట్ కూడా గెలుచుకోలేదు కాంగ్రెస్. సో ఇక్కడ ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఆ ఎలక్షన్స్లో మేము ఇక్కడ ఉన్న ప్రజలకి మా ఉన్న గ్యారంటీస్లో ఏ స్కీమ్ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఆ పెట్టిన స్కీమ్స్లో ఏంటంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ ఇక్కడ బస్సు ఎక్కువ మటుకు హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా బైక్ కొనుక్కుంటారు, బస్సు ఎవరు వాడరు. దాంతోపాటు ఉన్న ఈ కరెంటు వీటన్నిటికంటే అందరూ 200 యూనిట్స్ కంటే ఎక్కువనే యూజ్ చేస్తారు. గ్యాస్ సిలిండర్ ఎక్కువ మటుకు ఈరోజు బయట తినడమే అలవాటు ఇంట్లో వండుకోవడం కంటే. ఇక్కడ ఎందుకంటే ఇద్దరు సిటీలో ఎక్కువ కూడా ఏంటంటే బోత్ వర్కింగ్ ఉంటారు కాబట్టి వచ్చి వంట వండుకునే పరిస్థితి సగం వాటికి కిచెన్లు కూడా లేవు ఈరోజు ఎక్కువ కొన్ని ఇళ్లలో. ఆ పెట్టిన గ్యారంటీస్లో బహుశా ఇక్కడ ఉన్న ప్రజల్ని మేము ఆకర్షించలేకపోయినాం. దానికి ఈరోజు ఏంటంటే సంబంధించి కొన్ని స్కీమ్స్ ఏదైతే సంబంధించి చాలాన్లు మాఫ్ చేయడము లేదా కంప్లీట్గా చేయడము, లేకపోతే ఏదైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా పెట్రోల్ డీజిల్ ఇంకొంచెం తగ్గించడం కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ రెగ్యులరైజేషన్ అంశం కానీ ఇటువంటి కొన్ని అదనపుగా స్కీమ్స్ ఏమన్నా పెడితే 100% ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా మేము ఆకర్షించగలుగుతాం. వారికి కూడా మేము బాసటగా అంటే మేము ఉన్నాము అని చెప్పి వారికి కూడా ఒక భరోసా ఇవ్వగలుగుతాం అని చెప్పి అంటే నా ఒపీనియన్. అంటే పెట్టిన గ్యారంటీస్లో ఇటువంటి కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే 100% ఇక్కడ ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు మమ్మల్ని అని చెప్పి పూర్తి నమ్మకం విషయం. కానీ అభ్యర్థుల విషయంలో మీకన్నా అందరికన్నా ముందు బీజేపీ అనౌన్స్ చేసింది అండ్ దెన్ బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది కొంతమంది. ఈ క్యాండిడేట్స్ విషయం ఒకటి చెప్తాను. మేము అధికారంలో ఉన్నాము, మా పరిపాలన ఏందో తెలుసు. వీఆర్ గోయింగ్ విత్ అవర్ పార్టీ ఫేస్. మేము పార్టీ సింబల్ మా మేనిఫెస్టోతో వెళ్తున్నాం. వారు వ్యక్తులతోటి సంబంధించిన సమీకరణలతోటి ఏదైతే ఎమోషనల్ ఇంతకుముందు చెప్పినా కదా, బీజేపీ పార్టీ దాని ఒక ఎమోషన్ సెంటిమెంట్ని రాల్చి దాని రాజకీయ లబ్ధి పొందుదామని వస్తుంది. మేము ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము. 120 రోజుల పరిపాలన చూసారు, ప్రజా పరిపాలన చూసారు ప్రజలు. సో దాన్ని మేము చూపించుకుంటూ దాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలకి చెప్పి అదనపుగా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పించి మేము ఓట్లు అడుగుతున్నాం. అండ్ ప్రొసీజర్ ప్రకారం ఎవ్రీ టైం ఎట్లా అనౌన్స్ చేయాలి అదే రకంగా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే 10 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు కాబట్టి బీజేపీ పార్టీ భయంతో జల్దీ అనౌన్స్ చేసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్లు దొరకక మళ్ళీ లాస్ట్కి ఎవరు వెళ్ళిపోతారని చెప్పి పదే చేంజ్ చేసుకుంటూ వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, మేము అన్ని రకాలుగా బలంగా ఉన్నాం. మా ఒక ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మాకు 45 లక్షల పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మాకు బూత్ ఏజెంట్లు ఉన్నారు, డోర్ టు డోర్. ఎందుకంటే ప్రజలే అక్కడ ఉన్న మా లబ్ధిదారులే మా కార్యకర్తలు. మా 6 గ్యారంటీ స్కీమ్స్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే మా కార్యకర్తలు. వాళ్ళే రేపు పొద్దున మా కోసం ప్రచారం చేస్తారు. మా అభ్యర్థులని చేతి గుర్తును చూసి మమ్మల్ని గెలిపిస్తారు. ఆ నమ్మకంతో ఆ ఒక విశ్వాసంతో మేము సంబంధించిన ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ప్రజాభిప్రాయం మేరకు మేము క్యాండిడేట్స్ని ప్రకటిస్తాం. సర్వేస్ అన్ని ఈక్వేషన్స్ని చూసి మేము ప్రకటిస్తాం. డబ్బు సంచలనం చూసి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందని వీరి లెక్క చూసి మేము క్యాండిడేట్స్ని ప్రకటించాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.